హాయ్, హలో, నమస్తే. మునక్కాయ మటన్ కర్రీ మీరు ఎప్పుడైనా చేశారా? చేయలేదా? అయితే నేను చేసి చూపిస్తాను రండి. నేను 300 గ్రాములు మటన్ తీసుకున్నాను. బాగా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుందండి. ఈ లోపల మనం ఒక 7-8 జీడిపప్పు, ఒక గుప్పెడు పచ్చి కొబ్బరి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 ఇంచుల అల్లం వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా ఆయిల్ వేసుకోవచ్చు. ఇందులో మీడియం సైజు ఉల్లిపాయలు 2 చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది వేసుకొని ఒక 2 మినిట్స్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక 1 మినిట్ మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఒక 3 మినిట్స్ మూత పెట్టేసుకోండి. తర్వాత తీసి చూద్దాం. చూడండి, మంచిగా మగ్గిపోయాయి ఉల్లిపాయ ముక్కలు. ఈ మాత్రం మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఇవి కొంచెం ఈ కారము సాల్ట్ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న మటను వాటర్తో సహా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. కారం అంతా ముక్కలుగా పట్టేలాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఈ వాటర్లో కొంచెం ముక్కలు ఉడికేలాగా కలుపుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసేసుకొని ఈ గరం మసాలా అంతా ముక్కలుగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు ఇలా కలుపుకొని ఇప్పుడు ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న మిశ్రమం వేసేసుకొని ముక్కలు మునిగేలాగా ఒక చిన్న కప్పు వాటర్ వేసుకోండి. ఈ గ్రేవీ అంతా ముక్కలుగా పట్టేలాగా 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మునక్కాయ తీసుకొని కట్ చేసుకొని ఒక్కొక్కటిగా ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. ఈ మునక్కాయ ముక్కలు ముందుగా ఉడకపెట్టుకోకూడదండి, గ్రేవీలోనే ఉడకాలి. ఈ విధంగా మునక్కాయ ముక్కలన్నీ గ్రేవీలో మునిగేలాగా సెట్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, 10 నిమిషాల తర్వాత చూస్తే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. చూడండి, నూనె పైకి తేలితే ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లేసుకొని సిమ్లో పెట్టుకొని 2 మినిట్స్ దించేసేయండి. చూడండి, గుమ్మగుమ్మలాడే మునక్కాయ మటన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలోకి తిన్నారంటే రుచి అమోఘం. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.